ఆ, మరి ఆ వ్యూహం స్ట్రాటజిక్ గా దాడి దెబ్బతిన్నది. పాపారావు గారు సెపరేట్. ఓకే. పాపారావు గారు చెప్పండి. తమిళనాడు విషయంలో అంటే పెద్దగా అటు ఇటు అయిపోయినట్టు ఏం అనిపించట్లేదు ఎగ్జిట్ పోల్స్ విషయంలో. మొదటి నుంచి కూడా ఈసారి స్టాలిన్ తిరిగి అధికారం చేపడతారు అనేదే ఒక అంచనా ఉంది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు కూడా. బట్ బేసింగ్ ఆన్ దిస్ నెంబర్స్ మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఒకటిసారి ఎగ్జిట్ పోల్స్ మీరు మొదటే చెప్పినట్టు కొంచెం మనకి క్లారిటీ ఇవ్వాల్సింది కన్ఫ్యూజ్ చేస్తున్నాయి మొత్తం మీద. ఉన్న కన్ఫ్యూజన్ కి యాడ్ చేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్నిసార్లు. ఇందాక తులసిరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఎక్స్ట్రీమ్స్ ఎలా ఉన్నాయి అనేది. కింద ఈ నెంబరు పైన నెంబర్ మినిమం మాక్సిమం ఏ రేంజ్ లో చెబుతున్నారు వీళ్ళని, ఆ రేంజ్ లో మనం కూడా చెప్పొచ్చు. ఎగ్జిట్ పోలే చేయక్కర్లా, అక్కడికి పోవక్కర్లా. నోటితో మనం ఉజ్జాయింపుగా ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి మనకు వచ్చింది చెప్పొచ్చు. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అంతిమంగా అదే జరుగుతుంది. అంతిమంగా ఎవరో ఒకళ్ళే రైట్ అవుతున్నారు, ఆ ఒకళ్ళు కూడా రైట్ అవుతున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఉదాహరణ యాక్సిస్ మై ఇండియా మీద నాకు జనరల్ గా నమ్మకం ఉంది. మొదటి నుంచి కూడా యాక్సిస్ మై ఇండియా ఈసారి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ యాక్సిస్ మై ఇండియా అనేది కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి అధినేతగా ఉన్న సంస్థ. ఆయన తన పోల్ స్టడీ గతంలో ఒకసారి విఫలమైనప్పుడు స్టూడియోలోనే ఏడ్ చేసినటువంటి అంత ఆత్మగౌరవం వ్యక్తి. తప్పు అబద్ధం ఆడకూడదు, మనం పరుగు పోగొట్టుకోకూడదని. కాబట్టి అట్లాంటి వాళ్ళని నమ్మత్తేమో. కానీ అక్కడ మరి చూస్తే తమిళనాడులో మీరు మిగతా పోల్స్ అన్ని ఒకలాగా వచ్చినాయి. యాక్సిస్ మై ఇండియా ఏమో విజయ్కి 98 నుంచి 120 ఇచ్చాయి. ఓన్లీ యాక్సిస్ మై ఇండియా అండ్ ఇంకోటి ఏదో కామాఖ్య అనుకుంటా. అది పెద్దగా నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు. కామాఖ్య అనలిటిక్స్ ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉన్న యాక్సిస్ మై ఇండియా ప్రకారం 120 దాకా వచ్చే అవకాశం ఉంటే మరి ఆ 120 నిజంగా కనుక వస్తే విజయ్ కి హాఫ్ వే మార్క్ అతనే దాటుతాడు. 118 కదా హాఫ్ వే మార్క్. సో తమిళనాడు, సో నేను నా వ్యక్తిగతంగా మన బయాస్ కూడా ఉంటుంది సార్ దీనిలో. మనం ఆఖరికి రిజల్ట్స్ వచ్చిన దాకా వ్యక్తిగతంగా కూడా మన అందరికీ ఇష్టాలు ఉంటాయి, లేని వాళ్ళం ఎవరు ఉన్నాం. ఇష్టాలు ఉంటాయి కాబట్టి నేను డిఎంకే గెలుస్తాను నా వ్యక్తిగతంగా మనసులో ఉంది. పైగా మెజారిటీ సర్వేలు అదే చెబుతున్నాయి. కానీ యాక్సిస్ మై ఇండియా ఏదైతే నేను ట్రస్ట్ చేసే సంస్థ ఉందో అది చెప్పిన దాని ప్రకారం అయితే హంగ్ అవుద్ది ఇది. అయితే అన్నా డిఎంకే అక్కడ ఒకటి మాత్రం ఖరాకండి షూర్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తే అన్నా డిఎంకే కూటమి మాత్రం అధికారంలోకి రాదు. ఓకే, ఎక్సెప్ట్ హంగ్ వచ్చి ఏమన్నా పోయి విజయ్ అటు పోతే తప్పితే అది అసలు మీరు అన్నట్టు కనుక ఒకవేళ హంగ్ వచ్చింది అనుకోండి, మరి విజయ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అంటే ఆయన మొదటి నుంచి స్టాలిన్ వ్యతిరేక వాయిస్ తోనే రాజకీయం మొదలు పెట్టారు. అలాగే బీజేపీకి కూడా అనుకూలంగా ఎప్పుడు వ్యవహరించలేదు కానీ ఎన్నికల తర్వాత అది పరీక్షే కదా, అతనికి కూడా పరీక్షే. ఆ పరీక్షలో జనరల్ గా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఎంతవరకు అతను నిలబడగలడు జనరల్ గా ఉంటాయి కదా. అతను ఒక్క వ్యక్తి ఇప్పుడు డిఎంకే లాంటిది ఒక సంస్థాగత నిర్మాణం బ్రహ్మాండమైనటువంటి నెట్వర్క్ ఉన్న పార్టీ గెలిచినా ఓడిపోయినా జాతీయ స్థాయిలో బీజేపీ ఎలా ఉందో రాష్ట్ర స్థాయిలో డిఎంకే కూడా అంతే బలమైన నెట్వర్క్ ఉన్న సంస్థ పార్టీ. అది అందుకని అది నిలబడగలిగినట్టుగా విజయ్ నిలబడతాడంటే ప్రశ్న. రెండోది మీకు ఇంకోటి అసలు నిజంగా నాకు తమిళనాడు గురించి మాట్లాడుతున్నాం కానీ కేరళ అసలు రేపు పొద్దున హంగ్ వచ్చింది అనుకోండి కేరళలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఎవరికి మెజారిటీ రాకపోతే అసలు అగ్ని పరీక్ష బీజేపీకి అక్కడ. అది ఎల్డిఎఫ్ పక్కకి పోదు, 100% యాంటీ కమ్యూనిస్ట్ అది 100%. యూడిఎఫ్ పక్కకి పోతే కాంగ్రెస్ ఏ టీము, బీజేపీ టీము, లేకపోతే కాంగ్రెస్ బి టీము, ఏ టీము అనేది. అంటే ఇంకా కేరళ గురించి రాలేదు కానీ అంత నేరం ఉందో చూద్దాం. వస్తాను అక్కడికి. ముందు తమిళనాడు క్లోజ్ చేద్దాం. అంటే కొంతమంది ఇచ్చారులే, కొంతమంది 70-75 ఇచ్చారు. వస్తా అక్కడికి. లెట్స్ క్లోజ్ తమిళనాడు ఫస్ట్. తమిళనాడు నేను అనుకోవటం ఏంటంటే ఆ డిఎంకే వస్తుంది నేరోగానైనా అనుకుంటున్నాను. పైగా నేను మన ఎవరు రాజ్దీప్ సర్దేశాయిది ఒక వీడియో చూస్తే దాని ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే ఆయన విన్నది అక్కడ సర్వేలకు వెళ్ళాడు, గ్రౌండ్ లోకి వెళ్ళాడు. ఆయన ఏంటంటే మన జై 20% దాకా ఓట్లు, అటు 20% కాదు డబుల్ డిజిట్స్ లో ఓట్లు వస్తాయి. అది కొంతమంది 20% అంటున్నారు. విజయ్ చీల్చే ఓట్లలో మెజారిటీ అంటే 10 ఓట్లు కనుక ఆయన చీలిస్తే కనుక ఈ రెండు పార్టీలు అయ్యి 6 ఓట్లు అన్నా డిఎంకే, 4 ఓట్లు డిఎంకే చీలుస్తాడని. అంటే అన్నా డిఎంకే ఓట్లే ఎక్కువ విజయ్ చీలుస్తాడనేది రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పే మాట వేరే వాళ్ళ దగ్గర నుంచి విని. బట్ యాక్చువల్లీ అదర్ వే అరౌండ్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు దాదాపుగా రెండు పార్టీలకు సంబంధించి ఏంటంటే ముస్లింలు క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి వాయిస్లు క్యారీ చేస్తున్నప్పుడు అట్లా చూడాల యాంటీ ఇన్కంబెన్సీ పరంగా చూశాడు. ప్రతిపక్షం ఓట్లు చీల్చుకునేది ఎక్కువ చీల్చుకుంటాడని పాలకపక్షం ఓట్ల కంటే. అట్లా చూసి 6 అన్నా డిఎంకే, 4 డిఎంకే చీలిస్తే మరి ఆ లెక్కన డిఎంకే కదా అడ్వాంటేజ్. ఓట్లు దగ్గర కానీ సీట్లు వస్తాయి. అవును.
అది సో ఓవరాల్గా ఏంటంటే తమిళనాడులో పెద్దగా కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా దాదాపుగా డిఎంకే వైపు ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు ఇండియా మై యాక్సిస్ మై ఇండియా